భారత వికెట్ కీపర్ సంజు శాంసన్ పేరు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. ప్రతిభ ఉన్న ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజు అవకాశాలు వచ్చిన ప్రతిసారి వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఆ విమర్శలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం టీ20 వరల్డ్ కప్ 2026 ముందు న్యూజిలాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో దారుణంగా విఫలమయ్యడమే. 5 మ్యాచ్లో వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. 9.2 సగటుతో 46 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రదర్శనతో ప్రపంచ కప్లో చోటు దక్కడం కష్టమే. వరుసగా మారిన కోచింగ్ ఎరల్లోనూ సంజు శాంసన్ ప్రదర్శన ఆశించని స్థాయిలో లేదు. సో రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో సంజుకు సరైన స్థిరత్వం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్ యుగంలోనూ అవకాశాలు పొందినప్పటికీ కీలక మ్యాచ్ల్లో నిలకడగా రాణించలేకపోయాడనే అభిప్రాయం ఏర్పడింది. తాజాగా గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలోనూ అతడి ప్రదర్శన మెరుగుపడకపోవటం విమర్శలకు మరింత బలం చేకూర్చింది. అయితే సంజు ప్రదర్శన అభిమానులు, విశ్లేషకుల్లో ఇప్పుడు తీవ్ర అసంతృప్తిని పెంచుతోంది. వచ్చిన అవకాశాలను చేతులారా వృధా చేసుకున్నాడు అనే అభిప్రాయాన్ని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక సంజు శాంసన్ ప్రదర్శన టీ20 వరల్డ్ కప్ 2026పై కూడా ప్రభావం పడుతోంది. ప్రజెంట్ ఫామ్ జట్టు కాంబినేషన్ దృష్టిలో ఉంచుకుంటే సంజును టీ20 వరల్డ్ కప్ 2026 ప్లేయింగ్ 11 నుంచి తప్పించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. యువ ఆటగాళ్లు, ఫామ్లో ఉన్న బ్యాటర్లకు అవకాశాలు ఇవ్వాలని నెటిజన్స్ అంటున్నారు. అయితే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్గా కిషన్ ఆడటం దాదాపుగా ఖాయమైంది. ఇక సంజు బెంచ్కే పరిమితం కానున్నాడు. వరల్డ్ కప్ అనంతరం అతడు జట్టుకు ఎంపిక కాకపోవచ్చు. సో మొత్తానికి సంజు టీ20 కెరీర్ ముగిసిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇక ప్రజెంట్ భారత టీ20 జట్టులో అతడి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.